సృష్టిపై ఈడీ కేస్. సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. సృష్టి స్కామ్ లో మనీ లాండరింగ్ కోణం బయటపడడంతో దర్యాప్తు మొదలుపెట్టింది. 2019 నుంచి డాక్టర్ నమ్రతపై పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు ఉన్నాయి. అక్రమంగా సంపాదించిన డబ్బునంతా కూడా వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్టు ఇప్పటికే గుర్తించారు పోలీసులు. ఆ సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకుని లావాదేవీలపై ప్రశ్నించనుంది ఈడీ. సరోగసి పేరుతో ఒక్కొక్కరి నుంచి 11 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసింది నమ్రత. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆ కేసులో ఎన్ని మోసాలు జరిగాయి, ఎంత మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు, ఎంత డబ్బు సంపాదించారు అక్రమంగా, ఈ కథనాలన్నీ కూడా మనం వరుసగా టీవీ9 లో ప్రసారం చేశాము. సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. సృష్టి స్కామ్ లో మనీ లాండరింగ్ కోణం కూడా బయటపడడంతో దర్యాప్తు మొదలుపెట్టింది ఈడీ. 2019 నుంచి డాక్టర్ నమ్రతపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్టు ఇప్పటికే గుర్తించారు పోలీసులు. ఆ సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకుని లావాదేవీలపై ప్రశ్నించనుంది ఈడీ. సరోగసి పేరుతో ఒక్కొక్కరి నుంచి 11 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వసూలు చేసింది నమ్రత.